అందరికీ నమస్తే. భారశ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన శాంసన్ పాస్టర్ మిగతా వీడియో ఎన్కౌంటర్ కి సిద్ధమా మరి? సో ఈ శాంసన్ పాస్టర్ అనే మేధావి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు, జనాలకి, గొర్రెలకి, మతం మారిన గొర్రెలకి, క్రైస్తవులకి ఎలా మోసం చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ పాస్టర్ శాంసన్ అనేవాడు జనాలకి ఏం చెప్పాలి? ఇప్పుడు కరుణాకర్ ఒక వాదన చేశాడు, కరుణాకర్ ఒక అర్థం చెప్పాడు కదా. సో ఆ అర్థం అవునా కాదా, దానికి సమాధానం చెప్పాలి. హిబ్రూ అయినా, చైనా అయినా, కన్నడ అయినా, తెలుగు అయినా, మలయాళం అయినా, ఏదైనా మూల టంగ్, మదర్ టంగ్ హిబ్రూ అని చెప్తున్నాడు. ఒక నాయన హిబ్రే కాకొకరా బాయన, అక్కడ అర్థం నీ యేసుగాడు దావీదు పెళ్ళాల్ని కొడుకుతో అప్షాలంతో పండబెట్టాడా లేదా, దగ్గరుండి చేరువిచ్చాడా లేదా, అది కదా చెప్పాలి నువ్వు గొర్రెలకి కదా ప్రేక్షకులు. ఇప్పుడు ఈ శాంసన్ పాస్టర్ అనేవాడు పెద్ద మేధావి అనుకుంటాడు, కానీ ఇది ఎంత అజ్ఞాని, అవివేక్ అనేది నేను నిరూపిస్తాను. మన తమ్ముడు గాబ్రిలా, నువ్వు కూడా విను, మళ్ళీ నీకు కరెక్ట్ అనిపిస్తే నా మాటలు మళ్ళీ మీ పాస్టర్ని అడగాలి. నువ్వు మీ పాస్టర్ ప్రశ్న అడగాలి, నాన్న అడిగిన ప్రశ్నలే. సో ఇప్పుడు ఏమంటుండో ఈ శాంసన్ పాస్టరు మనం వినేసి మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో చూడండి. గొర్రెలు, క్రైస్తవ గొర్రెలు, మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది మీ సమాధానం కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ నేను అడిగిన ప్రశ్నల్ని అడగండి మీ పాస్టర్కి. ఏమంటాడు తెలుసా? ఒరే నిన్ను సాతాను శోధిస్తుందిరా, సాతాను శోధిస్తుంది అంటే చెప్పిస్తాడు, నీకు నీ నూరు మూయిస్తాడు అనమాట. ఎందుకంటే మన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే బైబిల్ అనేది ఒక అబద్ధపు పుస్తకం. అర్థమైంది కదా? రా శాంసన్ పాస్టర్, ఈరోజు ఏముందో నీది చూసేద్దాం. మరి రా. కొడుకు చేత దావీదు భార్యల్ని దేవుడే దగ్గరుండి రేపు చేపించాడట. కరుణాకర్ వాదన ఏంటంటే, దేవుడే దగ్గరుండి దావీదు భార్యల్ని దావీదు కొడుకు చేత రేపు చేపించాడట. ఓరి నాయనో శాంసన్ పాస్టర్, పస్తారావుల బొడ్డు దగ్గరుండి. కరుణాకర్ వాదన ఏంటి? దావీదు భార్యల్ని కొడుకు దగ్గర మీ యేసుక్రీస్తు అనేవాడు దగ్గరుండి రేపు చేయించాడంట కదా. పోనరా, కరుణాకర్ కూడా దగ్గరుండి రేపు చేయించాడు అన్నాడు. పోనీ దూరం ఉంటే చేపించాడా? దగ్గరుండి చేపించలేదు అనుకుందాంలే, దూరం ఉంటే చేపించాడా? ఒట్టు మారలు రేపు చేయించాడా లేదా, అది కదా అర్థం మనకి కావాల్సింది. దాని గురించి చెప్పు. మరి దావీదు పెళ్ళాలని దావీదు కొడుకు చేత రేపు చేయించినోడు బైబిల్ పరిశుద్ధుడు అయిపోతాడా? కాబట్టి అక్కడ రేపులో అబ్షాలోం ఎంత పాపం చేశాడు, ఆ చేయించినోడు దేవుడే. కాబట్టి ఆ సందర్భంలోని పాపం మీ దేవుడి ఖాతాలో కూడా పడుతుంది అనేది కరుణాకర్ యొక్క వాదన. అయితే దీనికి చాలా మంది చాలా రకాల వివరణలు మీకు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, దావీదు భార్యల విషయంలో ఎందరో దైవజనులు ఎన్నో రకాల వివరణలు ఇచ్చారు. అయితే మేము మాత్రం కొత్త విధానంలో, ముఖ్యంగా గ్రామటికల్ గా దీన్ని తగ్గొట్టేటువంటి మార్గాన్ని మేము ఎంచుకున్నాం. సో ఏం శాంసన్ పాస్టర్ చాలా మంది చాలా విధాలుగా దీని గురించి చెప్పారు, కానీ నువ్వు దీన్ని కొంచెం గ్రామటికల్ గా తెగ్గొడతావా? తెగ్గొట్టడానికి ఏముందిరా భయ్? నువ్వు ఏం చెప్పాలి? అబ్షలోం గాడు దావీదు పెళ్ళాలతో వ్యభిచారం చేయించలేదు యేసుగాడు అని నీ చెప్పాలి. అక్కడ ఆ వాక్యానికి అర్థం అది వచ్చింది తెలుగులో. హిబ్రూ భాషలో అర్థం ఏమొస్తుంది అది చెప్పాలి, కానీ గ్రామటికల్ గా గుడుగు కొడకలుగా ఏం చెప్తున్నావు? గ్రామర్ ఉంది అక్కడ, గ్రామటికల్ ఉంది ఏమో అక్కడ. ఏం పాస్టర్ నీకు ఉందా బుద్ధి అరువు ఉందా? రోజు అన్నం మీద తింటావు కడుపుకి? సరేలే, నువ్వు ఏం గ్రామటికల్ చెప్తావో నేను అడుగుతాను, నేను చెప్పు. ఇప్పుడు ఆ మార్గంలో మీకు ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా కరుణాకర్ గారు, మీరు ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచాలి బైబిల్లో అని అంటే ఒక తెలుగు సరిపోదండి. ఎందుకంటే తర్జుమా చేసేవాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకి చేతనైనంత మట్టుకు తర్జుమా చేశారు. అంతేగాని ప్రతి సందర్భంలోకి దూరి, ప్రతి వచనం యొక్క ప్రతి పదంలోకి దూరి, అది ఇంటెన్సివ్ లో ఉందా, అది పర్మిసివ్ లో ఉందా, అది కాజిటివ్ లో ఉందా అని కొలమానం ప్రకారంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఏం పాస్టర్, ప్రతి వాక్యంలోకి ప్రతి దానికి దాని అర్థం ఉండే పరిధి ఉంటుందా? తర్జుమా చేసేటప్పుడు పరిధి ఏముంటుందిరా నాయన? ఏం మాస్టర్ మైండ్ తప్పింది దానికి? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవడైనా కానీ ఒక బైబిల్ రాసిన దాంట్లో బైబిల్లో ఏముందో దాన్నే ఇక్కడ తర్జుమా చేస్తారా? తర్జుమా చేసేది ఎందుకోసము? హిబ్రూ భాష అర్థం కాని వాళ్ళకి, తెలుగు మాటలు వచ్చే వాళ్ళకి తెలుగు భాషలో తర్జుమా చేస్తారు. ఎందుకు చేస్తారు? దాంట్లో ఉన్న విషయం అర్థం కావలేదు కదా.
మొత్తము ఒక గ్రామాటికల్ గా ఉండదు, పరిధి ఉంటుంది. పరిధి ఎందుకు ఉంటుంది? ఎవడు చెప్పాడు పరిధి? పరిధి ఎందుకు ఉంటుందా నాయన? ఇప్పుడు ఒక హిబ్రూ భాషలో ఉన్నదని తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్లో, మలయాళంలో, జపనీస్లో, కేరళలో ఏ దాంట్లో తర్జుమా చేసినా కూడా ఎందుకు చేస్తారు తర్జుమా? దాంట్లో ఉన్న విషయాలు ఈ భాష వచ్చే వాళ్ళకి అర్థం కావాలని కదా. మళ్ళీ వాళ్ళకి దాంట్లో ఉన్నది దీంట్లో తర్జుమా చేయకుంటే దాన్ని తర్జుమా చేయడం ఎందుకు? పోని దాంట్లో ఉన్నది దాంట్లో తర్జుమా చేయడానికి పరిధులు ఉంటాను కదా, సరే పరిధులు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు తర్జుమా చేసారు ఇక్కడ, మళ్ళీ అది తప్ప రైట్ అది కూడా చెప్పాలి కదా నువ్వు. ఆ బైబిల్ తర్జుమా చేసిన బైబిల్ తప్ప కరెక్టా? కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ తెలుగులో ఏం అర్థం వస్తుంది అదే అర్థం చేసి వస్తుంది కదా. తెలుగులోనూ దావీదు పెళ్ళాలని అబ్షలోము అనే కొడుకు దగ్గర ఈ యేసు అనే దేవుడు పండబెట్టాడు కదా. తెలుగులో ఉంది, కన్నడలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మరాఠీలో ఉంది, అన్నిట్లో ఉంది కదా. ఏం పాస్టర్ ఉన్న మైండ్ దబ్బిందే? ఓహో, మీ గొర్రెల్ని మభ్యపెట్టి ఆ మతం నుంచి పారిపోరట్లా, ఆ మతం నుంచి గర్వాప్స్ గారట్లా, ఇది ఒక టెక్నిక్ అనమాట ఇది కదా. సరేలే మేము వదలం కదా, చెప్పు. తర్జుమాలకు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధిలో వారు తర్జుమా చేసుకుంటా పోవాలి. ఏం పాస్టర్ తర్జుమా చేసేటప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ ప్రకారంగా తర్జుమా చేసుకుంటూ పోవాలన్నా? ఏం మాట్లాడుతున్నావురా? రోజు కడుపు అన్నం తింటావా, గడ్డి తింటున్నావా? తర్జుమా చేసేటప్పుడు పరిధులు ఎందుకుంటారా నాయన? సరే పరిధులు ఉన్నవి, పరిధులు ఉంటే ఇప్పుడు దాంట్లో హిబ్రూలో ఉన్నది ఒక అర్థము ఉంటే తెలుగులో ఒక అర్థం చేయమని పరిధులు ఉంటావా? ఆ పరిధులు పెట్టినాడు ఎవడు? పరిధులు పెట్టినాడు ఎవడు నాయన? ఏం గాబ్రియల్ తమ్ముడు అర్థమవుతుంది నీకు? వీడు ఎంత మేధావైనది. తర్జుమా చేసే పరిధులు ఉంటామని చెప్తున్నాడు ఏంటి? సరేరా భయ్, పరిధులు తర్జుమా చేసేటప్పుడు పరిధులు ఉంటే అంటే పరిధి అంటే ఏంటి? ఇప్పుడు హిబ్రూ భాషలో ఉన్నది ఒక అర్థం అయితే తెలుగులో తర్జుమా చేసేటప్పుడు వేరే అర్థం వస్తుందా? ఏం మాట్లాడుతున్నారా నాయన? అర్థమవుతుందా? గొర్రెలు వీడు మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఎలా మభ్య పెడుతున్నాడు అర్థమవుతుందా? ఇప్పుడు హిబ్రూ భాషలో తర్జుమా చేసేందుకు దాంట్లో ఉన్న విషయాన్ని, సారాంశాన్ని ఈ భాష వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ భాష వాళ్ళకి అర్థం కాని కోసమే కదా తర్జుమా చేసేది. తర్జుమా చేసేప్పుడు ఒక పరిధులు ఉంటాయి. పరిధులు ఎందుకుంటారు నాయన? నాకు మన కోపం వస్తుంటే తిట్టాలని ఉంది నేను, మన గాబులు తమ్ముడు అడ్డు వస్తున్నాడు నాకు. చెప్పు, మీరే చెప్పండి. గొర్రెలు తర్జుమా చేసేటప్పుడు పరిధులు ఉంటున్నాను చెప్తాడు, ఆ ప్రకారం తర్జుమా చేసుకుంటూ పోవాలంట. ఎవడు చెప్పాడా నీకు? ఎవరా? శాంసన్ పాస్టర్ ఎవడు చెప్పాడు? తర్జుమా చేసేటప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధులనే తర్జుమా చేసుకుంటూ పోవాలని ఎక్కడ ఉంది చూపించి నాకు కదా. గొర్రెలు సరేరా భయ్, ఇప్పుడు తర్జుమా చేసేటప్పుడు పరిధులు ఉంటావు కదా, పరిధులు వద్దని లేదు. ఇప్పుడు హిబ్రూ భాషలో ఏం అర్థం మనకేం కావాలి? అర్థం కావాలి కదా కథ, స్టోరీ అర్థం కావాలి కదా. ఇప్పుడు అక్కడ ఉన్న స్టోరీ ఇక్కడ అర్థం చెప్తారా? అక్కడ ఉన్న స్టోరీ అర్థం వేరే, ఇప్పుడు ఉన్న స్టోరీ అర్థం వేరే చెప్తారా తర్జుమా చేసేటప్పుడు? చెప్పండి, మీరు అర్థం ఆలోచన చేస్తున్నారు గొర్రెలు. సరే ముందు చెప్పారు. మనకి ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు కానీ, అనుమానం వచ్చినప్పుడు కానీ, ఆ ఒరిజినల్ టంగ్ లోకి వెళ్ళటం చాలా 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 ఇంపార్టెంట్. అది రామాయణ అయినా, ఖురాన్ అయినా, ఇంక్లూడింగ్ బైబిల్ అయినా. ఒరే వెధవ పాస్టరు, రామాయణమైనా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా ఒరిజినల్ టంగ్కి వెళ్ళాలంటావు కదా. నువ్వు ఒరిజినల్ టంగ్ అన్న వెళ్ళు, నీ గుద్దులోకన వెళ్ళు వెధవా. నేనేం అడుగుతున్నాను నీకు? హిబ్రూ భాషలోనా? ఇప్పుడు ఏమో తెలుగులో ఉంది కదా, తెలుగులో ఏమో తర్జుమా చేసిన వాక్యం ఉంది కదా, ఏమని? యేసుగాడు అంటే మీ దావీదు గాడు వాళ్ళ భార్యలను కాకుండా బెత్షెబా అనే ఒక తన సైనికుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆవిడతో వ్యభిచారం చేశాడు కదా. ఆ దాన్ని చూసి మీ యేసుగాడు దేవుడు, ఏం రా దావీదు, నాను నీకు ఇంతమంది భార్యలు ఇచ్చినా కూడా నువ్వు నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వు బెత్షెబాని తో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా. నాకు చెప్పింటే ఇంకా 10-12 మంది ఆడవాళ్ళని తెచ్చి నీకు పండబెట్టేవాడిని కదరా. నాకు చెప్పకుండా నువ్వు వ్యభిచారం చేసావు కాబట్టి నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను అని మీ యేసుగాడు దేవుడు అన్నాడు కదా. ఆ వాక్యం తెలుగులో బైబిల్లో ఉంది, అవునా కదరా శాంసను? ఉంది కదా. సో మళ్ళీ హిబ్రూ భాషలోకి వెళ్దామంట కదా. సో హిబ్రూ భాషలోకి వెళ్దాము. ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం ఇది వచ్చింది, మాకు తెలిసింది తెలుగు భాష వచ్చే వాళ్ళకి. మళ్ళీ హిబ్రూ భాషలో అదే అర్థం ఉందా, వేరే అర్థం ఉందని నువ్వు మొరగాలి. అది వదిలేసి నువ్వు గ్రామటికల్ గా మదర్ టంగ్ లోకి వెళ్ళాలి. ఏ భాష అయినా హిబ్రూలోకి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళరా నాయన, నీ గుద్దులో కూడా వెళ్ళు. అక్కడ అర్థం ఇదే ఉందా, వేరే ఉందా, అది మొరుగు. నువ్వు అది మొరగాలి. అర్థం లేదురా నాయన, హిబ్రూలో అర్థం వేరే ఉందని జనాలకి, గొర్రెలకి చెప్పాలరా. దేవుకు చెప్పు, ముందు చెప్పు. అయితే ఇక్కడ మనం
ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ ఏర్పడింది? సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలోనే కదా. ఒకసారి అక్కడ తెలుగులో ఏముందో మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చున్నది ఏమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. సో యెహోవానే దగ్గరుండి నీ భార్యల్ని నీ చేరువ వానికి అప్పచెప్తానని అన్నాడు కాబట్టి అబ్షాలోము అనేవాడు సొంత పిన్నీలతో పాపం చేశాడంటే చేయించినోడు మీ దేవుడే కదా అనేది మన కరుణాకర్ యొక్క వాదన. అయితే ఒక్కసారి తెలుగైనా, తమిళైనా, కన్నడ అయినా, మలయాళం అయినా, ఒడియా అయినా, చైనా అయినా, జపనీస్ అయినా, కొరియన్స్ అయినా, ఏదైనా సరే ఒరిజినల్ టంగ్ హిబ్రూనే కదా. ఒకసారి మన అందరం హిబ్రూలోకి వెళ్తామా? హిబ్రూలో ఏముందో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మెహిమ్ అలేఖ రా ఆహా. అందుకే రాని నీ వెధవ అనేది, ఒరే వెధవ, హేలేక రాహామా, హిబ్రూలో ఏముందో చూపిస్తాంట కదా వెధవ. ఇక్కడ హిబ్రూ ఎవరికైనా వచ్చారా? తెలుగు వచ్చిన వాళ్ళకి నువ్వేం చెప్పాలి? సమూయేలు గ్రంథము 11వ వచనం 10వ అధ్యాయం చెప్పావు కదా, ఆ వచనాన్ని హిబ్రూలో ఏముందో నాకు అనవసరం రా. హిబ్రూలో ఏముంది? నీ హిబ్రూ పండితులే, అది మాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ దావీదుకి నీ భార్యలని చేరువానికి అప్పగిస్తాను అన్నాడా లేదా? అది ఉందా లేదా హిబ్రూలో అనేది చెప్పరా వెధవా. అది వదిలేసి ఇక్కడ ఇది ఉంది, అక్కడ అద ఉంది, ఇక్కడ గుద్ద ఉంది, అక్కడ లవడ ఉంది, ఇక్కడ లస్తునుంది. ఎవడికి కావడరా నీది? అవరా ఎవడికి కావడరా? అక్కడంక తెలుగులో ఏం అర్థం వచ్చింది కదా, అది ఇక్కడ హిబ్రూలో అర్థం ఉందా లేదా? దాన్ని మొరుగు. అది అర్థం లేకుంటే ఏం అర్థం ఉంది? హిబ్రూలో ఏం అర్థం ఉంది? మీ యేసు గాని దేవుడు దావీదు పెళ్ళాలని తన ఎవరు కొడుకుల దగ్గర పండి పెట్టాడా లేదా అన్నాడా లేదా? అది హిబ్రూలో ఉందా లేదా? అది మొరుగు. అది లేకుంటే అక్కడ ఏముంది? హిబ్రూ భాషలో ఏముంది? నీ కొడుకు దగ్గర నీ చేరువానికి అప్పగిస్తాను అన్నాడా? లేదా పరాయి వాళ్ళకి అప్పగిస్తాను అన్నాడా? లేదా నేనే పండుకుంటాను అన్నాడా? అది మొరగరా నాయన కదా గాబ్రిలా. అది చెప్పకుండా నీవు అది ఏమో మొరుగుతావు నాయన. అర్థం అది వస్తుందా లేదా? అది అర్థం లేకుంటే హిబ్రూలో ఏం అర్థం ఉంది అది చెప్పు, అర్థం ఏమని చెప్పాలా. అది వదిలేసి పూరి చెప్తావు నాయన. జనాల్ని ఇంకెంతకాలం మా దేశంలో ఉన్న హిందువుల్ని మభ్యపెట్టి మతం మార్చి వాళ్ళు కష్టపడిన డబ్బులు దశమ భాగాలు కానుకలు లాగి వాళ్ళని సైకోగా మార్చి ఏం చేస్తున్నారా? సో ప్రేక్షకులు ఈ రోజుకి ఇంత చాలా వీనికి మళ్ళీ రేపట్లో మరొక వీడియోతో వేసుకుంటాను. సో ప్రేక్షకులు, ఈ పాస్టర్ అనేవాడు లుచ్చా నా కొడుకు. వీడు మన భారతదేశ ద్రోహి. అలాగే ఈ ఎంతమంది మన హిందువుల్ని మతం మార్చి వాళ్ళకి బాప్తిజం ఇస్తారు కదా, ఈ పాస్టర్లను లుచ్చా నా కొడుకులు బాప్తిజం ఇచ్చి వాళ్ళ ఫోటోలు తీసుకేసి క్రిస్టియన్ మిషనరీకి దేశాలకి పంపిస్తారు. సో అక్కడ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి పాస్టర్లు నా కొడుకులకి. మళ్ళీ అదే కాకుండా వీడు ఎవరైతే ఎవరికైతే బాప్తిజం ఇప్పించిన బాప్తిజం ఫోటోని వీడు అక్కడ పంపిస్తుంటే పాపం అక్కడ ఉన్న క్రిస్టియన్ మిషనరీలు, బాగా వినండి, క్రిస్టియన్ మిషనరీలు ఆ బాప్తిజం తీసుకున్న కుటుంబానికి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అక్కడ నుంచి వీళ్ళు పంపిస్తారన్నమాట. బాప్తిజం తీసుకున్న వాళ్ళ కుటుంబాలకి సాయం చేయండి. కానీ ఆ డబ్బులని ఈ పాస్టర్లని లుచ్చా నా కొడుకులు కొట్టేస్తారన్నమాట. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వరు. మళ్ళీ వాళ్ళని మతం మార్చి వాళ్ళతో దశమ భాగాలు కానుకలు దొబ్బే లుచ్చా నా కొడుకులు ఈ భారతదేశంలో పాస్టర్లే. ఈ దేశానికి పట్టిన పెద్ద బ్రిటిష్ సంతానం, బ్రిటిష్ వ్యభిచారంతో పుట్టిన ఈ పాస్టర్లను లుచ్చాగాళ్లే. సో అర్థం చేసుకోండి ప్రజలు, ఇప్పటికైనా గర్వాభిషేకయ్యి మన ధర్మంలో శాంతి, అనంత జ్ఞానం ఇదన్నీ ఆలకించండి, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి, సరేనా? సో ప్రేక్షకులు, మళ్ళా రేపటి వీడియోలో ఈ శ్యామ్సన్ అనే పాటకి ఎన్కౌంటర్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో గురించి మీరేమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.